అలా చాలా దూరం వెళ్ళాక, ప్రభూ, మనం దారి తప్పలేదు కదా, మన ప్రయాణం హోయసలుల రాజధాని నగరమైన ద్వారసముద్రం వైపే వెళ్తున్నాం కదా అని ముందు వెళ్తున్న కాపయ్యను అడిగాడు ప్రోలా. లేదు ప్రోలా, మనం ముందుగా హంపి నగరానికి వెళ్తున్నాం. అక్కడ హెచ్చమ నాయకుడని ఒక సైనికాధికారున్నాడు. అతడిని కలిస్తే బల్లాల దేవుడిని కలవటం సులువవుతుంది. అందుకే హంపి నగరానికి వెళ్తున్నాం అని కాపయ్య సమాధానమిచ్చాడు. అదే అనుకుంటున్నాను ప్రభు, ఈ దారి ద్వారసముద్రంది కాదు, అందుకే అనుమానం వచ్చి అడిగాను అని ప్రోలా అన్నాడు. అలా మాట్లాడుతూ వారి ప్రయాణం సాగుతుండగా వారికి ఎదురుగా ఒక సైన్యం వస్తూ కనబడింది. దాంతో కాపయ్య తన వెంట ఉన్నవారిని అప్రమత్తం చేశాడు. అలా ఆ సైన్యం కాపయ్యకు దగ్గరగా వచ్చింది. ఆ సైన్యంలో ముందు వరుసలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కాపయ్యకు బాగా తెలిసినవారు. ఒకప్పుడు వారు తమ రాజధానిలో శ్రీ బండారక అనే పదవి పేరుతో ఉన్న కోశాధికారులు. వారి పేర్లు హక్కన్న, బుక్కన్నలు. తమ రాజధానిని మహమ్మదీయులు నాశనం చేసినప్పుడు చెల్లాచెదురై కనుమరుగైన నాయకుల్లో వారున్నారు. చాలా రోజుల తర్వాత వారిని చూడటంతో కాపయ్య వారిని ఆలింగనం చేసుకుని, ఎలా ఉన్నారు హక్కన్న, బుక్కన్న సోదరులారా, మిమ్మల్ని మళ్లీ ఇలా కలుస్తానని అనుకోలేదు అని సంతోషపడుతూ అన్నాడు కాపయ్య. మేము కూడా మిమ్మల్ని తిరిగి కలుసుకుంటామనుకోలేదు కాపయ్య. మన రాజ్యం ఇప్పుడు ఎలా ఉంది అని హక్కన్న అడిగాడు. దానికి కాపయ్య నిట్టూర్చి, అల్లకల్లోలమైన మన రాజ్యంలోని పరిస్థితి చక్కదిద్దేందుకు మన 75 మంది నాయంకరులందరూ ఒక్కటై మన ప్రోలయ భూపతి నాయకత్వంలో రాజ్యమంతా ఆ తురుష్కుల ఆగడాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు అని కాపయ్య చెప్పేసరికి, మనవాళ్లందరూ ఒక్కటయ్యారా? చాలా సంతోషంగా ఉంది. మన నాయంకరులందరూ ఒక్కటిగా కలిసి ఉంటే తప్పకుండా ఆ హస్తినాపుర సుల్తానుల ధాటికి చక్కగా ఎదురు నిలవచ్చు. అది సరే, మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని బుక్కన్న అడిగాడు. హస్తినలో ఉలూఖాన్ గొప్ప సైన్యంతో దక్షిణాపదంపై దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం అందింది. దాన్ని ఎదుర్కోవడానికి బల్లాలదేవ చక్రవర్తి సహాయం అర్థించాడని, హంపీ నగరంలో ఉన్న హెచ్చమ నాయకుని సహాయం తీసుకోవడం కోసమని వస్తున్నాం. ఇంతలో మీరు ఎదురయ్యారు. అది సరే, ఆ రోజు యుద్ధం తర్వాత మీరు ఏమయ్యారు? మీరిక్కడికి ఎలా వచ్చారు అని కాపయ్య కూడా హక్కన్న, బుక్కన్నలను అడిగాడు. ఆ రోజు యుద్ధంలో మన మహారాజుతో పాటు మేము కూడా ఉలూఖాన్కు బందీలుగా చిక్కాం. ఆ తరువాత మమ్మల్ని అందరినీ హస్తినాపురంకు పంపిస్తుంటే ఆ సుల్తానుల ముందు తలవంచడం ఇష్టంలేని మన మహారాజు నర్మదా నదిలో దూకి శివైక్యం చెందారు అని హక్కన్న అనగానే, అంతటి మహారాజుకు ఇంతటి దుర్గతియా అని కాపయ్యతో పాటు అతడి అనుచరుల కళ్ల నుండి కన్నీరు జలజలా కారాయి. అది చూసి తన కళ్లల్లో కూడా వస్తున్న నీటిని తుడుచుకొని హక్కన్న చెప్పడం కొనసాగించాడు. అలా మన మహారాజు శివైక్యం చెందడంతో మిగిలిన మమ్మల్ని హస్తినాపురంకు తీసుకెళ్లారు. అక్కడ ఉలూఖాన్ మమ్మల్ని ఇస్లాం మతంలోకి మార్చి తన సైన్యంలో అధికారులుగా చేసుకున్నారు. ఆ తరువాత సైన్యంలో మా ప్రతిభకు మెచ్చి కెంపలి ప్రాంతంలో తిరుగుబాటు అణచివేయాలని మమ్మల్ని కెంపలికి పంపించాడు. ఆ తిరుగుబాటు అణచి ఆనకొంది ప్రాంతంలో ఉండగా బల్లాల దేవుని సాయంతో మేము విద్యారణ్య స్వామిని కలిశాం. ఆయన హితోపదేశంతో మేము తిరిగి సనాతన ధర్మ రక్షణ కోసం హిందువులుగా మారాం. దక్షిణాపదం మీద ఉలూఖాన్ చేయబోతున్న దండయాత్రకు పరస్పర సహకారం కోసమని బల్లాల దేవుడు హెచ్చమ నాయకుడి కొడుకైన రుద్రమనాయకుడితో పాటు మాకు కొంత సైన్యాన్నిచ్చి పంపాడు. నేను మన రాజ్యంలో నాకు సహాయపడగల నాయంకరుల మద్దతు కోసం మన రాజ్యం వైపు వస్తున్నాను. ఇంతలో వెతుకుతున్నదేదో కాలికే తగిలినట్టు మీరిలా మాకు ఎదురుపడ్డారు అని హక్కన్న చెప్పడం ముగించాడు. నేను ఇంకా మనకు సహాయంగా హెచ్చమ నాయకుడే వస్తాడనుకున్నాను అని కాపయ్య అనేసరికి, హెచ్చన్న హంపీ నగరానికి రక్షణగా అక్కడే ఉంటాడట. అతడు రాకపోతే ఏంటి? అతడి కొడుకు రుద్రమనాయకుడు వచ్చాడు. అతడిది చిన్న వయసే, కాని చిచ్చర పిడుగు అంటూ హక్కన్న రుద్రమనాయకుడిని కాపయ్యకు పరిచయం చేశాడు. కాపయ్య అతడితో చేయి కలిపి తన కుడిభుజమైన ప్రోలాను రుద్రమనాయకుడికి పరిచయం చేశాడు. భాషలు వేరైనా
వారిద్దరూ కొద్ది సమయంలోనే మంచి మిత్రులయ్యారు. దాంతో ఆ సైన్యంలో అందరినీ తీసుకొని కాపయ్య రేకపల్లికి పయనమయ్యాడు. అలా అందరూ కలిసి రేకపల్లి నుంచి హస్తినాపురం సుల్తానైన ఉలూగ్ ఖాన్ దాడి ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. అక్కడ ఉలూగ్ ఖాన్ కూడా ఒక మహాసైన్యంతో దక్షిణాపథంపై దండయాత్రకు బయలుదేరాడు. అది దక్షిణ భారతదేశంలోని రాజులందరి సైన్యం కన్నా చాలా పెద్దది. ప్రోలానీడు తన సైనికుల్లో మనోధైర్యం పెంచడానికి అన్నయామాత్యుని సలహా మేరకు శత్రువులను నాశనం చేసే సహస్ర చండీయాగం చేశాడు. ఆ యాగం ఫలితమో ఏమో కాని అప్పటి వరకు అంత పెద్ద సైన్యంతో తలపడగలమా అని కొంత నైరాశ్యంలో ఉన్న ప్రోలానీడు సైనికుల్లో ఎక్కడా లేని ఆత్మవిశ్వాసం లేచివచ్చింది. దానిలో ఏదో మహత్యం ఉందని గుర్తించిన ప్రోలానీడు యాగశాలలో మిగిలిన భస్మాన్ని యుద్ధం రోజున శరీరానికి పూసుకోమని అందరికీ పంచాడు. ఆ మహాసంగ్రామం ఎప్పుడు మొదలవుతుందా అని ప్రోలయ్యతో పాటు అతడి సైనికులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఉలూగ్ ఖాన్ తన సైన్యంతో సుల్తాన్పూర్లో విడిది చేశాడని ప్రోలానీడుకి సమాచారం అందింది. ఇంకో 2-3 రోజుల్లో ఉలూగ్ ఖాన్ సైన్యం రేకపల్లికి చేరుకోగలదని అందరూ అంచనా వేశారు. ప్రోలానీడు దగ్గర సైన్యం తక్కువగా ఉండటంతో రేకపల్లి అటవీ ప్రాంతంలోనే కాపు కాసి ఉలూగ్ ఖాన్ సైన్యం మీద దాడి చేయాలని ప్రోలానీడు పథకం వేశాడు. ప్రోలానీడు సైనికులందరూ తమకిచ్చిన యాగంలోని భస్మాన్ని చెమురులో కలిపి ముఖం మీద గీతలుగా చేతివేళ్లతో గీసుకున్నారు. ఆ కందనం గీతలు గీసుకున్న ఆ సైనికుల ముఖాలన్నీ భయంకరంగా ఉన్నాయి. వారి ముఖాల్లో ఉలూగ్ ఖాన్ సైన్యంపై ఉన్న కోపం కలవడంతో వారి ముఖాలు చూడటానికి మరింత భయంకరంగా మారాయి. ఆ యుద్ధం ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తుండగా ఉలూగ్ సైనికులు వస్తే హెచ్చరిక చేయడానికని ఆ అడవి సరిహద్దుల్లో ఉంచిన కొంతమంది సైనికులు గుర్రాల మీద వేగంగా వస్తుండటంతో అందరూ ఆ సైన్యం వస్తోందేమో అని వారి వారి ఆయుధాలతో అప్రమత్తమయ్యారు. కాని గుర్రాల మీద ఉన్నవారందరూ చాలా సంతోషంతో కూడిన మొహాలతో రావటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ కాపలావారు వచ్చి ప్రోలానీడుకు నమస్కరించి, శుభవార్త ప్రభు, మన మీద దండయాత్రకు వచ్చి సుల్తాన్పూర్లో విడిది చేసిన మన శత్రువులకు రాత్రికి రాత్రే ఏదో అంటురోగం ప్రబలి అందరూ అనారోగ్యం పాలవడంతో భయపడిన ఉలూగ్ ఖాన్ తనతో పాటు వచ్చిన చాలామంది సైనికులను తిరిగి హస్తినాపురంకు తీసుకెళ్లిపోయాడంట. మిగిలిన సైన్యంకు సుల్తాన్పూర్కు మాలిక్ మక్బూల్ అనే వ్యక్తిని సుల్తాన్ ఈ తిలంగాణి అనే పేరుతో అధికారిగా నియమించాడట అని వారు చెప్పడంతో, చిచి, మహోజ్వాలనంగా ఎగిసిపడుతుందనుకున్న ఈ సంగ్రామం ఇలా చప్పక చల్లారిపోయిందేమిటి అని అందరూ ఉసూరుమన్నారు. మొదట కాపయ్య కాస్త సంతోషపడినా ఎందుకో ఈ విషయం అతడికి నమ్మబుద్ధి కాక ప్రోలాను పిలిచి సుల్తాన్పూర్కు రహస్యంగా వెళ్లి అది నిజమా కాదా అని కనుక్కొని రమ్మని పంపించాడు. కాపయ్య ఆజ్ఞతో ప్రోలా ఒంటరిగా గుర్రంపై సుల్తాన్పూర్కు బయలుదేరాడు. అక్కడకు వెళ్లి జరిగిందంతా నిజమే అని నిర్ధారణ చేసుకుని తిరిగి వచ్చి ప్రోలానీడుకు కాపానీడుకు విషయం చెప్పాడు. దానికి వారందరూ యుద్ధం లేకుండానే శత్రువుల బాధ తగ్గడంతో సంబరాలు చేసుకున్నారు. చండీయాగం వలనే ఈ కార్యం ఫలించిందని అందరూ చెప్పుకున్నారు. కాని ఆ సంఘటన జరిగినప్పటినుండి ప్రోలానీడులో ఏదో మార్పు మొదలైంది. ఆ మార్పు గమనించిన కాపయ్య నాయకుడు, అన్నయ్య, మన రాజధాని నగరం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇప్పుడక్కడ సైన్యం తక్కువగా ఉంది. ఉన్నవారందరూ కూడా వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పుడు కనుక మనం వారిపై దాడి చేస్తే సునాయాసంగా మనం ఆ నగరాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అని అన్నాడు. దానికి ప్రోలానీడు, నువ్వు చెప్పింది నిజమే కాపయ్య, కాని నా మనసు ఎందుకో ఈ యుద్ధాల నుండి విశ్రాంతి కోరుకుంటోంది. ఆధ్యాత్మికం వైపు అది పయనిస్తోంది. ఇక ఆ కార్యాలన్నీ నువ్వే సాధించాలి కాపయ్య. నేను ఈ రేకపల్లిలోనే ఉండి చేయాల్సిన పనులు కొన్నున్నాయి. భవిష్యత్తు తరాలకు ఇప్పుడు ఇక్కడ జరిగిన పరిణామాలు, దాన్ని మనందరం ఒక్కటే కోల్పోయినవన్నీ ఎలా సాధించుకున్నామో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇక మీదట జరగాల్సిన కార్యక్రమాలన్నీ నువ్వే పూర్తి చేయాలి కాపయ్య. ఇక ఈ కూటమికి నాయకత్వం వహించాల్సిన బాధ్యత నీదే అని చెప్పడంతో కాపయ్య ఆశ్చర్యపోయి, ప్రళయరుద్రుడేమిటి,
ప్రశాంతవచనాలు పలకడమేమిటని మనసులో అనుకొని, హఠాత్తుగా ఇదేమిటన్నయ్యా, నువ్వు లేకపోతే ఈ కార్యం మేము ఎలా పూర్తి చేయగలం? మాకు నువ్వే నాయకుడిగా ఉండాలి. అప్పుడే మేము ఉత్సాహంతో ఏదైనా సాధించగలం. మరొకసారి చెబుతున్నాను, మాకు నీ నాయకత్వమే కావాలి అని కాపయ్య ప్రోలానీడును వేడుకున్నాడు. కాని ప్రోలానీడు తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. నాయంకరులను అందరినీ ప్రోలానీడు సమావేశపరిచి తాను ఇక నాయకుడిగా ఉండనని అందరికీ ఇక నుండి కాపయ్య నాయకుడే నాయకుడిగా ఉంటాడని చెప్పాడు. అది విని ప్రోలయ భూపతి లాంటి నాయకత్వం ఇక ఉండదని బాధపడినా ప్రోలయ మాటకు ఎదురు చెప్పకుండా అతడు చెప్పిన దానికి అంగీకరించారు. కాపయ్య భూపతి నాయకత్వంలోని సైన్యం రాజ్యంలో తక్కిన ప్రాంతాలను, రాజధాని నగరం స్వాధీనం చేసుకోవాలని ముందుకు కదిలాయి. ప్రోలయ భూపతి మాత్రం ప్రోలాను దగ్గరకు పిలిచి, ప్రోలా, విజయం సాధించడంతో అంతా అయిపోదు. అసలు సమస్యలు మన రాజ్యంపై పూర్తిగా విజయం సాధించిన తర్వాతే మొదలవుతాయి. అప్రమత్తంగా మెలిగి కాపయ్యను కాపాడుతూ ఉండాలి. జాగ్రత్త. ఇదిగో ఈ బూర నీ దగ్గరుంచుకో అని చెప్పాడు. దానికి ప్రోలయ భూపతి అలా ఎందుకు చెబుతున్నాడో అర్థం కాకపోయినా, అలాగే ప్రభు అని ఊకొట్టి ప్రోలయ భూపతి ఇచ్చిన బూర తీసుకొని ప్రోల కాపయ్య వెంట యుద్ధానికి కదిలాడు. ప్రోలయ రేకపల్లిలోనే ఉండిపోయాడు. హక్కన్న, బుక్కన్నలు ఇచ్చిన సమాచారం ప్రకారం తమ మహారాజు ఎలా బందీ అయింది, ఆయన మరణం వివరాలు, మహారాజు తర్వాత ఆ రాజ్యంలో తురుష్కులు సాగించిన అరాచకాలు, ఆ అరాచకాలను రాజ్యంలోని 75 మంది నాయంకరులందరూ ఒక్కటై ఎలా అరికట్టారనే దాని గురించి విలసలో ఒక తామ్రశాసనం రచించాడు. కూలగొట్టిన ఆలయాలను పునర్నిర్మాణం చేశాడు. అగ్రహారాలు కోల్పోయిన బ్రాహ్మణులను రప్పించి తిరిగి వారికి వారి అగ్రహారాలు ఇప్పించి వేద విద్య ద్వారా వైదిక సంస్కృతికి తిరిగి ఊపిరిపోశాడు. ఇక్కడ ఇలా సాగుతూ ఉంటే మరొక వైపు కాపయ్య తమ రాజ్యంలో కోల్పోయిన ప్రతి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ తమ రాజధాని నగరమైన సుల్తాన్పూర్ వైపు వేగంగా సైన్యాన్ని ఉరకలు వేయించాడు. సుల్తాన్పూర్ కోట 7 ప్రాకారాలు కలిగిన అత్యంత దుర్భేద్యమైన కోట. ఆ కోట మీద ఎగురుతున్న ఆకుపచ్చని చంద్రధ్వజంను చూసిన కాపయ్య ప్రోలా అని తన ముఖ్య అనుచరుడిని పిలిచాడు. అప్పుడు ప్రోలా ముందుకు వచ్చి తలదించుకొని నిలబడి, ఆజ్ఞ ప్రభు అని అన్నాడు. మన కోట మీద ఎగురుతున్న ఆ ఆకుపచ్చని చంద్రధ్వజాన్ని, దాన్ని పీకేసి అక్కడ తిరిగి పసుపు వర్ణంలోని సూర్యచంద్రుడు, వరాహం గుర్తులు గల మన ధ్వజాన్ని ఎలాగైనా సాయంత్రంలోగా ఎగిరేలా చేయాలి అని కాపయ్య ఆజ్ఞాపించాడు. దానికి తప్పకుండా అలాగే చేద్దాం ప్రభు అని ప్రోలా తన వద్ద ఉన్న బూరతో సమరానికి శంఖం ఊదాడు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను. మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. త్వరలోనే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము.